అయితే సూపర్ అండి మీరు. సూపర్. వావ్, సూపర్. వెళ్ళిపోయింది రాధిక, వెళ్ళిపోయింది రాధిక, వెళ్ళిపోయింది. జింగి చక్క జింగి చక్క జింగి చక్క జింగి చక్క చిక్కో చిక్కో చిక్కో. అబ్బబ్బా సకల, నీదసలు మామూలు బుర్ర కాదు, మహాభారతంలో శకుని బుర్ర. అవును సకల, గురు చూసి బాణం వేయడం వేటగాడికి ఎన్నతో పెట్టిన ఇజ్జైతే, అదును చూసి శత్రువు ఆయువు పొట్టు మీద కొట్టడం నీకు బట్టరతో పెట్టిన విద్య. ఆ రాధిక ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టగానే మన టిక్కెట్టు చిరిగిపోయినట్టే, ఆ పిల్ల మన ముగ్గురిని తరిమేసినట్టే అని చలి జ్వరం వస్తున్నట్టు భయంతో వణికిపోయాం. సెంగడ అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు ఆ రాధిక ఇలా రావడం అలా వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. కార్తీక్కి రాధిక మీద గొంతు పిసికి చంపేసేంత కోపం వచ్చేలా ఆ ఆల్బమ్ ని భలే తగలబెట్టేశావు సకల. సకల, జింక పరిగెత్తాలి పులి ఏటాడాలి అన్నట్టు నీ దారికి శత్రువులు అడ్డొస్తే పులిలా భలే వేటాడేస్తావు సకల. ఆ రోజు పల్లవుని అలా, ఈ రోజు రాధికని ఇలా. మావయ్య మెల్లగా, ఎవరైనా వింటారు. ఇంకోసారి నీ నోట్లో నుంచి పల్లవి టాపిక్ వచ్చిందనుకో, నువ్వు కూడా దాని దగ్గరికే వెళ్తావు. అబా, ఆశ దోశ అప్పడం వడ, నీకు నేను అంత అవకాశం ఇస్తానండి? నేను నోరు మూసి ఉండిపోను. సకల, నాకొక డౌటు. ఏంటి? కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ అమ్మ ఏడుస్తూ కూర్చోదు, ఏదో ఒక విధంగా ఇంట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మా అమ్మ ఎంత ప్రయత్నించినా సరే అది అసాధ్యం. ఎందుకంటే పల్లవి తాలూకు ఆల్బమ్ అంటే కార్తిక్కి పంచ ప్రాణాలు. ఆ జ్ఞాపకాలు కాల్పోయేసరికి వాడికి ఊపిరి ఆగిపోయినంతగా బాధపడుతున్నాడు. ఈ విషయంలో మా అమ్మే కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా వినడు. సకల, నమ్మకంతో ఉండటంలో తప్పులేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అంటే కార్తీక్తో రాధిక మెల్లో తాళి కట్టించిన మీ అమ్మకి కార్తీక్ని ఒప్పించి రాధికని తిరిగి ఇంట్లోకి తీసుకురావడం పెద్ద లెక్క కాదు. ఒకవేళ మా అమ్మ అలాంటి ప్రయత్నాలే చేస్తే రాధికని గుమ్మంలోకి అడుగు పెట్టనివ్వకుండా ఎలా ఆపాలో నాకు తెలుసు. పూర్ణా, కాసేపట్లో మీ అక్క బావ వస్తున్నారు. టిఫిన్ రెడీ చేసావా? టిఫిన్ రెడీ చేశానమ్మా, ముందే కాఫీ తీసుకో. అబ్బా, నేను కాఫీ తాకపోతే కొంపలే మునిగిపోవు గాని వాళ్ళకి మధ్యాహ్నం వంట ఏం చేద్దాం? అమ్మా, బావగారికి చెల్లికి స్పెషల్గా బయట భోజనాలు ఆర్డర్ చేశాను. నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా కాఫీ తాగు. తాగమ్మా. కంగారు లేకుండా ఎలా ఉంటుందిరా? మొదటిసారి అల్లుడు గారు మన ఇంటికి వస్తున్నారు. మర్యాదల్లో ఏదైనా లోటు వస్తే మాట వస్తుంది కదరా. అమ్మా, మర్యాదల విషయంలో బావగారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వేం కంగారు పడకు, కాఫీ తాగు. భార్గవ, మీ చెల్లి బావగారు వచ్చేసినట్టున్నారా? వచ్చేసారు. నమస్కారం వదిన గారు. నమస్కారం. నమస్కారం అత్తయ్య గారు. అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంకా అలా నిలబడి ఉంచినావేంటే, వెళ్ళి కాఫీ తీసుకుంటా. అలాగే వెళ్ళు. రండి వదిన గారు, కూర్చోండి. రండి, కూర్చోండి వదిన గారు. రాధే రాలేదా? రాధికొచ్చి
అత్తయ్య కాఫీ. మా చెల్లి కార్తీక్ గారు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. కానీ మీరు రాధి వచ్చిందని మమ్మల్ని అడుగుతున్నారేంటండి? అంటే రాధిక ఇక్కడికి రాలేదా? మీరేమంటున్నారో మాకు అర్థం కావటం లేదు. ఏంటండి మీరెందుకు అలా టెన్షన్ పడుతున్నారు? ఇక్కడికొచ్చి రాధిక రాలేదా అని ఎందుకు అడుగుతున్నారు? మాకేం అర్థం కావడం లేదు. మాకు భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండి. కార్తీక్ పల్లవిల ఆల్బమ్ కాలిపోయిందని కార్తీక్ రాధిక మీద తన ఇంట్లోకి తీసుకురావాలని ఎవరైనా చూస్తే బాగోదు. రాధిక మా ఇంటి బయట ఉందనుకున్నాను, కానీ ఉదయాన్నే చూస్తే లేదు. ఖచ్చితంగా ఇక్కడికే వచ్చుంటుందనుకున్నాను, కానీ ఇక్కడికి కూడా రాకపోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఏంటండి మీ అబ్బాయి? ఆల్బమ్ కాలిపోతే ఇంట్లో నుంచి పంపించేస్తారా? ఇదేమన్నా దేశద్రోహమా లేదంటే ప్రాణాలు పోయే పనా? అరే భార్గవ ఆగరా. ఏంటమ్మా ఆగేది? ఆ? ఆడపిల్లని కూడా చూడకుండా అంత అర్ధరాత్రి బయటికి పంపించేస్తాడా? కనీసం మానవత్వం కూడా లేకుండా అంత మూర్ఖంగా ప్రవర్తిస్తారా? అది పల్లవి తాలూకా ఆల్బమ్ భార్గవ్. ఆ జ్ఞాపకాలు కాలిపోయేసరికి కార్తీక్ తట్టుకోలేకపోయాడు. ఆ కోపంతోనే కార్తీక్ అలా ప్రవర్తించాడే తప్ప ఒక ఆడపిల్లని బాధ పెట్టే మనస్తత్వం కాదు కార్తీక్ది. ఆయనకంత బాధ కలిగితే మా చెల్లిని మా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాలి, లేదంటే మమ్మల్ని పిలిచి అప్పచెప్పాలి. అంతేగాని అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఆడపిల్లని అలా బయటికి గెంటేయడం ఏంటండి? మీ అబ్బాయి తప్పు చేశాడనే బాధ మీలో లేకపోగా మంచోడు మహానుభావుడు అని వెనకేసుకొస్తున్నారేంటండి? భార్గవ బుద్ధుందా నీకు? పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? సంస్కారం లేకుండా. కొత్తగా పెళ్ళైన పిల్లని బయటికి గెంటేయడం సంస్కారమా? అందుకే నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను ఆ కార్తీక్తో పెళ్ళొద్దని. రాధి నా మాట వింటే కదా ఆయనతో పెళ్ళవకపోతే చచ్చిపోతానని వెళ్ళింది. అతనితోనే మెడ పట్టుకుని బయటికి గెంటించుకుంది. నా మాట విన్నందుకు తగిన శాస్తి జరిగింది. రే భార్గవ్ బుద్ధి లేకుండా మాట్లాడుకో. భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న గొడవలు మాట పట్టింపులు సహజం. ఆ గొడవలు పాల పొంగుల ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా పోతాయి. అది అర్థం చేసుకోకుండా మాట జారటం పద్ధతి కాదు. అయినా నువ్విప్పుడు చేయాల్సింది ఇలా గొడవ పట్టం కాదు. రాధి ఎక్కడుందో వెతుకు. వెతక్క చస్తానా? నా చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బాధపడుతుంటే నాకు అంతకంటే బాధ ఇంకోటి ఉండదు కదా. వదిన గారు, రాధిక ఒకవేళ తెలిసిన వాళ్ళ ఇంటికి గాని ఫ్రెండ్స్ ఇంటికి గాని వెళ్ళుంటుందేమో. నేను కార్తీక్తో చెప్పి వెతికిస్తాను. మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి, సరేనా? నా బిడ్డకి ఏమైందో ఏంటో గురువారప్ప నువ్వే కాపాడాలి. నాకెందుకో భయం వేస్తోందమ్మా.
నా జ్ఞాపకాల్ని నాకు తిరిగిచ్చేంత వరకు నీకు ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు. తన ఇంట్లోకి తీసుకురావాలని ఎవరైనా చూస్తే బాగోదు. ఆ ఫోటోలని తెచ్చిస్తే ఇంట్లోకి రావద్దు అని ఆయన అన్నారు. ఆయన కోపంలోనూ బాధలోనూ అర్థం ఉంది. కానీ కాలిపోయిన ఫోటోలను నేను ఏ విధంగా తీసుకొచ్చి ఇవ్వగలను? రాధిక, హాయ్ రాధిక. నువ్వు నాకు పెట్టిన పల్లవి పేరు చాలా బాగుందని మా అమ్మమ్మ చెప్పింది. మా అమ్మమ్మ చాలా హ్యాపీ అయింది తెలుసా. మా మేడం, నా ఫ్రెండ్స్ అందరూ నా పేరు సూపర్ ఉందని చెప్పారు. నాకు మంచి పేరు పెట్టావు. థ్యాంక్ యూ రాధిక. రాధిక, 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 నిన్నే రాధిక. మా ఆయన నా మీద కోపడ్డారు. బ్యాడ్ పోలీస్. ఆ కాలిపోయిన ఫోటోలు తెస్తేనే నన్ను ఇంట్లోకి రానిస్తానని అన్నారు. కాలిపోయిన ఫోటోలని నేనెలా తీసుకురాగలనమ్మా? అందుకే ఆలోచిస్తూ కూర్చున్నాను. నాకు తెలుసు అతను చాలా బ్యాడ్ పోలీస్ అని. బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్. అయ్యో తప్పమ్మా, అలా అనకూడదు. మరి నా ఫ్రెండ్ని ఇంట్లో నుంచి పంపించేస్తే నాకు కోపం రాదా? లేదమ్మా, ఆయన చాలా మంచివారు. కాకపోతే ఆ ఫోటోలు ఆయనకి చాలా ఇంపార్టెంట్. నన్ను ఇంట్లోంచి పంపించేశారని నీకు కోపం వచ్చింది. మరి ఆయన ఇంపార్టెంట్ ఫొటోస్ నా వల్ల కాలిపోతే ఆయనకి కోపం రాదా చెప్పు? కరెక్టేలే. రాధిక, ఒక పని చెయ్యి. ఏంటమ్మా? నువ్వు డ్రాయింగ్ టీచర్వి కదా, సూపర్ గా బొమ్మలేస్తావు కదా. కాలిపోయిన ఫోటోలన్నీ బొమ్మలకి, అతని ఫోటోలన్నీ అతనికి ఇచ్చేయి. అప్పుడు తనకి నీ మీద కోపం పోయి నిన్ను ఇంట్లోకి రానిస్తాడు. ఓకేనా? చాలా థ్యాంక్స్. టెన్షన్లో నాకు అసలు మైండే పనిచేయలేదు. చిన్న పిల్లవైనా చాలా మంచి సలహా ఇచ్చావు. థ్యాంక్ యూ స్వీటీ. నేను వెళ్ళి ఆ పని చూస్తాను. బాయ్. బాయ్ రాధిక. బాయ్ స్వీటీ. కార్తీక్, 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 కార్తీక్. ఏంటమ్మా? రాధిక వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళలేదంట. నేనిప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. రాధిక అక్కడికి రాలేదని వాళ్ళు చెప్పారు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉందిరా.
రాధిక రాత్రనగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందోనని నేను భయపడుతుంటే నువ్వేంట్రా మౌనంగా ఉన్నావు? తను నీ భార్యరా? నీ భార్య కనిపించట్లేదు అని చెప్తుంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదా? మా నీకెప్పటికే చాలాసార్లు చెప్పాను, రాధిక నాకు కేవలం బాధ్యత మాత్రమే. తను నాకు భార్య కాలేదు. సరేరా, కాసేపు నువ్వు చెప్పినట్టు రాధిక నీ బాధ్యతనే అనుకుందాం. కానీ చిన్న చిన్న తప్పులకి ఇంట్లోంచి గెంటేయడం బాధ్యత కాదని నీకు తెలీదా? తనని గుమ్మం దాటకుండా చూసుకోవడం నీ బాధ్యత కాదా? అమ్మా, ఒక ఆడపిల్ల నేను ఇంట్లోంచి పంపించేంత మూర్ఖుని కాదు. అలాంటిది తన ఇంట్లోంచి పంపించేశానంటే నా మనసు ఎంత గాయపడి ఉంటుందో అర్థం చేసుకో. తను చేసిన చిన్న తప్పు కాదమ్మా. నేనెంతో పదిలంగా దాచుకున్నా నా ప్రాణానికి ప్రాణమైన పల్లవి జ్ఞాపకాల్ని కాల్చేసింది. పల్లవి దూరమైనందుకు ఇప్పటికే నేను పిచ్చోడిని అయిపోయాను. తన జ్ఞాపకాలను చూసుకుంటూ బతుకుతున్నాను. మరి ఆ జ్ఞాపకాలు నాకు దూరం చేస్తే నాకెంత బాధగా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ రాధిక ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదని చెప్పాక కూడా నువ్విలా బాధ్యత లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. పోనీ తను ఎక్కడుందో, ఏదైనా ప్రమాదంలో ఉందో అదైనా తెలుసుకో. తెలుసుకుంటానమ్మా. అదొక పోలీస్ ఆఫీసర్గా నా బాధ్యత. తను ఎక్కడుందో తెలుసుకుని వాళ్ళ ఇంట్లో క్షేమంగా వదిలిపెట్టొస్తాను. అది కాదు కార్తీక్, అది కాదురా. రాధికని పుట్టింట్లో వదిలిపెట్టి రావడం ఏంటి? కార్తీక్, కార్తీక్! పల్లవి యొక్క జ్ఞాపకాలు కాలిపోయాయని ఆయన చాలా బాధపడుతున్నారు. వాటన్నిటినీ బొమ్మలుగా గీసి ఆయనకిస్తాను. ఆయన మనసుకి ఎంతో కొంత ఊరటని కలిగిస్తాను. చెప్పు ఓం బాబు. కాంచిన వాళ్ళు వదినాయి, నువ్వెన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టు నువ్వెన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్నా హ్యాపీ న్యూస్ వదినాయి. ఏంటది? ఆ రాధికని కార్తీక్ జీవితంలోకి రాకుండా చేయడానికి నువ్వు విశ్వ ప్రయత్నాలు చేయవు. పెళ్ళైన తర్వాత వాళ్ళని ఎడగొట్టాలని నువ్వు శకును కంటే ఎక్కువ పాచికలేసావు. సోదాపి విషయం ఏంటో చెప్పు. ఆ పాయింట్కే వస్తున్నాను వదినాయి. నీకేమాత్రం కష్టం లేకుండా, నీ చేతికి మట్టే అంటకుండా రాధికే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. డ్రైవర్ కారాపు, ఆపు. నువ్వు చెప్పేది నిజమా ఓం బాబు? అవును వదినాయ్. కార్తీక్ రాధిక మెడపట్టి బయటికి గెంటేహాడు. రాధికలు పుట్టింటికి కూడా పోలేదంట వదినాయ్. ఆ కార్తీక్ నిజస్వరూపం రాధికకి వాళ్ళ కుటుంబానికి చెప్పాను. వాడితో పెళ్ళంటే ఒక ఆడపిల్ల గొంతు నిలువునా కొయ్యడమేనని కూడా చెప్పాను. నా కూతురికి పట్టిన గతే ఆ రాధికకు కూడా పడుతుందని హెచ్చరించాను. కానీ నా మాట వినిపించుకోకుండా గాల్లో తేలిపోతూ వాణ్ణే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రోడ్డున పడింది. నా మాట విననందుకు తగిన శిక్ష పడింది. ఓకే ఓకే వదినే, ఈ హ్యాపీ న్యూస్ నీకు చెప్తే నువ్వు ఈ అమ్మాయి హ్యాపీగా ఉంటావని నీకు ఫోన్ చేయను. ఉంటాను వదినే.
ఇదేంటి ఉన్నట్టుండి నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి.